నీకు గాంధీ విగ్రహం ఎక్కడ పెట్టాలో చెప్తాం రా పొట్టోడా. దాని కింద వీడిని పొంద పెడతా. వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ బిడ్డ, నీలాగా అంగుటా చాప్ కాదు వీళ్ళు. గాంధీ వంశం అమ్మ వీడు. గాంధీ వంశమా? గాంధీ మన్మడు ఏం చెప్తుండు? అసలు 5,000 కోట్లు ఎవరన్నా పసమురా? దేనికోసం ఖర్చు పెడుతున్నారా నువ్వు? అసలు ఈ రాహుల్ గాంధీ అనేటోడు వాడు చూస్తలేడా? ఈ ఆంబోతుని వదిలిపెట్టిండు. తెలంగాణలో ఒక పెద్ద ఆంబోతు వీడు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి మళ్ళీ కోసిన రేపోయి రాదంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కోసి వీడు 5,000 తెస్తాడా? ఎక్కడ భూమి రేటు పెరిగితే ఈ బ్రోకర్ అక్కడ వచ్చి కబ్జా చేస్తాడు. అమరావతిని అభివృద్ధి చేయడానికి హైడ్రా తెచ్చిండు మోదీ, చంద్రబాబు నాయుడు, ఈ పొట్టోడు ముగ్గురు కలిసి చేస్తున్నారు ఈ డ్రామా. ఇలా ఫ్యూచరా? నీ ఫ్యూచరా రా పొట్టోడా? ఆడవాళ్ళు ఏడుస్తుంటే ఆయనకు ఈయన సంపుకున్నదంట. అంటే ఎంత పెద్ద సైకో వీడు. పొట్టోడా నీ ఇల్లి, నీ కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లి గాంధీ విగ్రహం ఆడబెట్టుకో. రేవంత్ రెడ్డిని బొందబెట్టిన దాకా ఏం చెప్పలేం. ఎందుకంటే అంటారు కదా, మంచిగా పచ్చగా బాపు కేసీఆర్ తెలంగాణను నంబర్ 1 చేసి కడుపులో పెట్టుకొని చూసిన ప్రజలను ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి ప్రజలను అంటారు కదా, మంచిగా ఉన్నోళ్ళను ఇది ప్రైవేట్ ల్యాండ్. మళ్ళీ రేవంత్ రెడ్డి ఉండే హిల్ కాడ పోయి మళ్ళీ దాన్ని కూలగొడతామంటే ఊకుంటాడా రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి? ఇది ప్రైవేట్ ల్యాండ్. నువ్వు ఒక బ్రోకర్వి. బ్రోకర్ దందా ఎక్కడ చేయాలి? గవర్నమెంట్ ల్యాండ్లలో చేయి. నీకు తెలంగాణ మొత్తం ఇచ్చేసినాం కదా, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో నీకు దమ్ముంటే అడవై చేసుకో. కానీ వీళ్ళందరూ కష్టపడి ఈఎంఐలు కూడా కట్టుకోలేదు. ఇంకా ఖమ్మంలో చేసిన అరాచకము, ఇక్కడ ఇది హైదరాబాద్ బిడ్డ, నేను బొంద పెడతారు. ఖమ్మం అంటే పొంగులేటి వాని బొంద పెడతారు. ఆడ కాంగ్రెస్ ను బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు. ఇది ప్రైవేట్ ల్యాండ్ వచ్చి వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటా అంటారు కదమ్మా, ట్యాక్స్ కట్టిండ్రు, కరెంటు బిల్లులు కట్టుకుంటా ప్రైవేట్ ల్యాండ్ వచ్చి తీసుకోవడం ఏందిరా నాయన? నాకు అస్సలు అర్థమైతే లేదు. ఈ రాహుల్ గాంధీ అనేటోడు వాడు చూస్తలేడా? ఈ ఆంబోతుని వదిలిపెట్టిండు. తెలంగాణలో ఒక పెద్ద ఆంబోతు వీడు. ఆ ఆంబోతు ఎక్కడ భూములుంటే సెంటు భూమి వదిలిపెడతలేడు. సిగ్గు శరం ఉంటే రేవంత్ రెడ్డి బిడ్డ ఖబర్దార్. మేము బీఆర్ఎస్ అని కాదు, తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ వచ్చి ఇక్కడ అసలు 5,000 కోట్లు ఎవరబ్బ సొమ్మురా? దేనికోసం ఖర్చు పెడుతున్నారా నువ్వు? అసలు ఎవరబ్బ సొమ్మని మా ట్యాక్సులు మాకు పెట్టి గాంధీ విగ్రహం ఏడబెట్ట బ్యాంక్ లోనా? నీ ముఖం చూస్తే ఇయ్యమని అన్నారు కదా. నీ ముఖం చూస్తే దొంగ, చెప్పుల దొంగ అనుకో నువ్వే చెప్పుకుంటావు కదా. చెప్పుల దొంగ, నేను పోతే చెప్పుల దొంగ దానం చేస్తారని బ్యాంకులు నన్ను రాణిస్తలేరు అన్న మూర్ఖుడా. నీకు ఎట్లకెంచి వస్తున్నారా? ఎట్లా తింటావు? గాంధీ వంశం అమ్మ వీడు. గాంధీ వంశమా? గాంధీ మన్మడు ఏం చెప్తుండు? మాకు అవసరం లేదు. గాంధీ పేరు మీద శవాల మీద నువ్వు గాంధీ విగ్రహం పెడతావా? మొన్న బాపు కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెట్టిండమ్మా? ఒక్కరికి అక్కడ ఉపాధి కల్పించుకుంటా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిండు. కొన్ని 2-3 సంవత్సరాలు అక్కడ పని ఇచ్చి అక్కడ ఎవరికి డిస్టర్బ్ చేయకుండా ఇచ్చిండు. కానీ నువ్వేంది? ప్రజలను, అమాయక ప్రజలు